హలో అండి. నమస్తే. క్యారెట్ హల్వాని ఎప్పుడు చేసే విధంగా కాకుండా మనకి స్వీట్ షాప్‌లో దొరికే కోవా క్యారెట్ హల్వాని సింపుల్ టెక్నిక్స్‌తో చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు క్యారెట్ హల్వాని తయారు చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఎండు ద్రాక్షని, జీడిపప్పుని వేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోనే ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంగా పెట్టుకొని క్యారెట్ తురుమును నెయ్యిలో పచ్చిదనం పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం క్యారెట్ తురుముని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యారెట్ తురుమును తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ వరకు పచ్చిపాలను వేసుకుంటున్నానండి. పాలు వేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పాలు చిక్కబడే వరకు క్యారెట్ తురుముని మంచిగా పాలలో ఉడికించుకోవాలండి. పాలు చిక్కబడి క్యారెట్ తురుముని ఇలా ఉడికించుకున్న తర్వాత మనం స్వీట్ తినగలిగినంత చక్కెరని వేసుకొని కలుపుకోవాలండి. చక్కెర కరిగి క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటికి వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత 5-6 చుక్కలు నిమ్మరసం పిండుకొని కలిపేసుకోండి. ఇలా నిమ్మరసంని వేసుకొని కలుపుకోవడం వలన పాలు కోవాలాగా మారి క్యారెట్ హల్వాకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కోవాలాగా మారి క్యారెట్ తురుముని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా పాలు మొత్తం కోవాలాగా తయారయ్యి క్యారెట్ తురుము ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను వేసుకొని కలుపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఒక అర నిమిషం ఇలా కలుపుకుంటే కోవా క్యారెట్ హల్వా అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇలా కోవా క్యారెట్ హల్వాని ఇంట్లోనే ఒకసారి చేసి చూడండి. అద్భుతమైన రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కోవా క్యారెట్ హల్వా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.